పీకీ బ్లైండర్ ది ఇమోర్టల్ మ్యాన్ మూవీ రివ్యూ. ఈ మూవీ 1 hour and 54 minutes తో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే ఒక చిన్న లైక్ అంటే ఒక చిన్న సబ్స్క్రైబ్ గైస్. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీ స్టార్టింగ్ లో ఒక 1 hour గైస్ ఎంత లాగ్ ఉంటుందంటే అంత లాగ్ ఉంటుంది. అక్కడ స్టోరీ ముందర కలదు, నరేషన్ బాగుండదు, డైలాగ్స్ బాగుండు, ఏవో బాగుండవు అక్కడ. ఈ మూవీ మీద నాకు కొంచెం హోప్స్ ఉన్నాయి గైస్, అందుకనే మూవీ అలా రాగానే చూసేసాను. అసలు మూవీలో స్టోరీ ఎంత లాగ్ చేస్తాడంటే అంత లాగ్ చేస్తాడు గైస్. మూవీలో ఒక 1 hour తర్వాత ఏంటంటే ఒక పబ్ లో ఒక సీన్ ఉంటుంది గైస్. ఆ సీన్ అయితే కొంచెం బాగుంది. ఆ సీన్ లో ఇంటెన్సిటీ కావచ్చు, వైలెన్స్ కావచ్చు కొంచెం బాగుంటాయి. అసలు మూవీలో స్టోరీ నరేషన్ ఉంటదా మామ, గజి బిజిగా ఉంటుంది అనమాట. ఎటు పడితే అటు వెళ్తా ఉంటది మూవీ స్టోరీ. మూవీలో మన హీరో వాళ్ళ కొడుకు ఉంటాడు అనమాట. వాడేమో అందరినీ చంపేస్తా ఉంటాడు. అసలు ఎందుకు చంపేస్తాడో ఏం అర్థం కాదు మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి మూవీలో స్టోరీ అర్థం అవడానికే చాలా అంటే చాలా టైం పట్టింది. లాస్ట్ ఒక ½ hour లో ఏంటంటే ఒక చిన్న ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ అయితే కొంచెం బాగుంది అనిపించింది అంతే. మూవీలో అన్నదమ్ముల్లో ఎమోషన్ ట్రై చేస్తా ఉంటారు. ఆ ఎమోషన్ కూడా మనకు వర్కౌట్ అవ్వదు. మన హీరో ఏంటంటే బీభత్సంగా ఫీల్ అయిపోయి ఏదో ట్రై చేస్తా ఉంటాడు. కాకపోతే మనకైతే వర్కౌట్ అవ్వదు అనమాట. మన హీరోకి అండ్ వాళ్ళ కొడుక్కి ఒక చిన్న ఫైట్ ఉంటుంది గైస్, ఒక చిన్న బురదలో. అక్కడ కూడా సీన్ కొంచెం బాగుంటుంది. ఏదో మూవీలో 1 or 2 సీన్స్ కొంచెం బాగుంటాయి అనమాట. ఇంకా మిగతాది మొత్తం చాలా అంటే చాలా లాగ్ చేస్తా ఉంటారు. అసలు మూవీలో ఒక అమ్మాయి ఉంటుంది అనమాట. అమ్మాయి వస్తా ఉంటుంది, పోతా ఉంటుంది. అసలు ఆ అమ్మాయి ఎవరు, ఏంట్రా బాబు అనిపిస్తా ఉంటుంది మనకి. మూవీలో కొన్ని కొత్త క్యారెక్టర్స్ ఉంటాయి గైస్. అవైతే మనకైతే అంత పర్ఫెక్ట్ గా అర్థం అవ్వనమాట. ఓల్డ్ క్యారెక్టర్స్ ఉంటాయి, అవైతే మనకు అర్థం అవుతాయి. ఎందుకంటే మనం ఓల్డ్ పీకీ బ్లైండర్స్ మూవీస్ చూసుంటాం కాబట్టి మనకైతే కొంచెం అర్థం అవుద్ది అంతే. అలాగే మూవీలో అక్కడక్కడ కొన్ని బీజిఎమ్స్ వస్తాయి గైస్. ఆ బీజిఎమ్స్ అయితే కొంచెం బాగున్నాయి. ఇంకా మూవీలో ఇది బాగుందిరా అని చెప్పడానికి ఇంకేం లేవు గైస్. నేనైతే మూవీ మీద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను. కాకపోతే మూవీలో ఏం లేదన్నమాట, డొల్లా. ఏదో 1 or 2 ఎలివేషన్ సీన్స్ కొంచెం బాగుంటాయి గైస్ అక్కడక్కడ. ఇంకా ఈ మూవీ స్టోరీ లైన్ ఏంటంటే, మన హీరో వాళ్ళ కొడుకు చెడ్డదారిలో వెళ్తా ఉంటే మన హీరో తనని అడ్డుకోవడానికి తన దగ్గరికి వెళ్తాడు. వెళ్ళాక ఏం జరిగింది, తనకి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయని మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే నో గైస్. స్టార్టింగ్ లో ఒక సీన్ ఉంటుంది, ఆ సీన్ కొంచెం డిస్టర్బ్ చేయొచ్చు. మూవీలో పీకీ బ్లైండర్స్ అంటారు కానీ నాకైతే అసలు వర్తిట్టే అనిపించలేదు గైస్. ఇంకా మూవీలో డైరెక్షన్, విజువల్స్ ఇవన్నీ పర్లేదు గైస్, బానే ఉంటాయి. అక్కడక్కడ కొన్ని బ్లాస్ట్లు అవుతా ఉంటాయి. ఆ బ్లాస్ట్లు కూడా కొంచెం పర్లేదు, బానే ఉన్నాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చలేదు గైస్. నాకైతే లాస్ట్ ఒక ½ hour కొంచెం ఓకే అనిపించింది అంతే. సో ఓవరాల్ గా మీరు మూవీ చూసుకుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.